బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి మధ్య సీట్ల కుమ్ములాట ఇంకా కొనసాగుతోంది. ఉమ్మడిగా 144 స్థానాలను మాత్రమే ప్రకటించారు కూటమి పార్టీలు. బీజేపీ టీడీపీ జనసేన బీజేపీ ఇంకా స్థానాలను ప్రకటించాల్సి ఉంది. ఇంకా మొత్తం పెండింగ్లో 31 స్థానాలు ఉన్నాయి. 16 స్థానాలు టీడీపీ పెండింగ్లో పెట్టింది, జనసేన 5 స్థానాలను పెండింగ్లో పెట్టింది, 10 స్థానాలు పెండింగ్లో పెట్టింది ఇటు బీజేపీ. పెండింగ్ స్థానాల్లో పార్టీల మధ్య టికెట్ల పంచాయతీ నడుస్తోంది. టికెట్ ఫైట్తో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు సీఎం జగన్. పెండింగ్లో ఉన్న స్థానాలు మొత్తం మనం చూసినట్లయితే శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, పాలకొండ, చీపురుపల్లి, ఎస్కోట, పాడేరు, భీమిలి, విశాఖ నార్త్, కాకినాడ టౌన్, అమలాపురం, పోలవరం, మైలవరం, పెనమలూరు, అవనిగడ్డ, కైకలూరు, విజయవాడ వెస్ట్, నర్సరావుపేట, దర్శి, చీరాల, గుంతకల్లు, అనంతపురం టౌన్, ధర్మవరం, కళ్యాణదుర్గం, జమ్మలమడుగు, బద్వేల్, రాజంపేట, రైల్వే కోడూరు, ఆలూరు, ఆదోని, సర్వేపల్లి ఈ స్థానాలను ఇంకా కూటమి పెండింగ్లో పెట్టింది. అక్కడ సీట్ల పంచాయతీ నడుస్తూ ఉండటంతో, సీట్ల పంచాయతీ తేలకపోవడంతో కూటమి సభ్యులను అనౌన్స్ చేయలేకపోతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇంకా 31 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఆ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడానికి ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? ఇటు బీజేపీ కూడా అసలు అభ్యర్థులను ప్రకటించలేదు. సో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? అంటే టీడీపీ 16 స్థానాలకు సంబంధించి రేపు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ఇంకా కసరత్తు చేస్తుంది. తన 10 స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క స్థానాన్ని కూడా అటు పార్లమెంటుకి కానీ 6 పార్లమెంటుకి కానీ 10 అసెంబ్లీ స్థానాలకు ఒక్క సీటు కూడా అనౌన్స్ చేయలేదు. మరోవైపు జనసేన పార్టీ అధికారికంగా 6 స్థానాలు ప్రకటించింది. అనధికారికంగా పవన్ కళ్యాణ్ తన సీటు తాను ప్రకటించుకున్నారు పిఠాపురం సంబంధించి. ఇంకొక 9 నియోజకవర్గాలను కూడా అనఫీషియల్గా ఇన్ఛార్జీలు పిలిచించి మాట్లాడి వాళ్ళు పనిచేసుకోమని చెప్పేశారు. కాబట్టి ఇంకా జనసేన కేవలం 5 స్థానాలు మనం ప్రకటించాల్సి ఉంది. టీడీపీ 16 స్థానాలు, బీజేపీ 10 స్థానాలు, మొత్తం 31 స్థానాలని ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ 31 స్థానాలకు సంబంధించి 3 పార్టీలు విడివిడిగా ప్రకటిస్తాయి. కాబట్టి రేపు టీడీపీ 16 స్థానాలకు సంబంధించి లిస్టు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే టీడీపీ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చూస్తే శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, పాలకొండ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించాల్సి ఉంది. ఈ 4 నియోజకవర్గాల్లో పాలకొండ ప్రస్తుతం జనసేన పార్టీ అడుగుతున్నట్టు తెలుస్తుంది. జనసేన పార్టీ అక్కడ పోటీ చేయాలనుకుంటుంది. మిగతా శ్రీకాకుళం సంబంధించి గుండా లక్ష్మీదేవి, పలాస గౌతు శిరీష, పాతపట్నం సంబంధించి వేరే అభ్యర్థి ఉండే అవకాశం కనబడుతుంది. ఇక విజయనగరం జిల్లా సంబంధించి 2 పెండింగ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అది చీపురుపల్లి, ఎస్కోట. చీపురుపల్లి గంటా శ్రీనివాసరావుని అక్కడికి వెళ్ళి పోటీ చేయమని అధిష్టానం చెప్పింది. కానీ ఇంకా దానిపైన గంట నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో దాని మీద కూడా పెండింగ్ ఉంది. ఒకవేళ గంట వెళ్ళకపోతే కనుక కిమిడి నాగార్జున ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కిమిడి నాగార్జునకే అవకాశం కనబడుతుంది. ఒక ఎస్కోట కూడా టీడీపీ ఇన్ఛార్జ్గా అక్కడ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి విశాఖపట్నం సంబంధించి దాదాపు 14 స్థానాలు ప్రకటించింది. పాడేరు, భీమిలి 2 నియోజకవర్గాలు ప్రకటించాల్సి ఉంటుంది. పాడేరు నియోజకవర్గానికి సంబంధించి గిడ్డు ఈశ్వరి మాజీ ఎమ్మెల్యే ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. వాటితో పాటు భీమిలి స్థానాన్ని గంట అడుగుతున్నారు. గంట ఇవ్వకపోతే కనుక వేరే ఆల్టర్నేటివ్ భీమిలి టీడీపీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. విశాఖ నార్త్ కూడా బీజేపీ కోటాలు ఉంది కాబట్టి అక్కడ విష్ణుకుమార్ రాజు పోటీ చేసే అవకాశం ఉంది. ఇక కాకినాడ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అమలాపురం సీట్లు చూస్తే కనుక కాకినాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ట్రై చేస్తున్నారు. అతనికి లేకపోతే కనుక బీజేపీ కూడా ఆ స్థానాన్ని కోరుతున్నట్టు తెలుస్తుంది. విశ్వం అనే ఆయన వ్యక్తి కాకినాడ టౌన్ని బీజేపీ తరఫున అడుగుతున్నట్టు తెలుస్తుంది. అమలాపురం సంబంధించినటువంటి సీటు దాదాపుగా జనసేనకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. అక్కడ రాజాబాబుతో పాటు ఇంకా కొంతమంది ఆనందరావు, టీడీపీ సంబంధించి ఆనందరావు కూడా సీటు ఆశిస్తున్నారు. ఇక పోలవరం సంబంధించినటువంటి చెర్రి శ్రీనివాసు జనసేన నుంచి పోలవరం కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇక మైలవరం, ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించి చూస్తే కనుక మైలవరం దాదాపుగా వసంత కృష్ణప్రసాద్కే ఖరారయ్యే అవకాశం ఉంది. పెనమలూరు సంబంధించి ఇంకా ప్రకటించాలి. బోడే ప్రసాద్ తనకే సీటు ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా కోరారు. కాబట్టి ఇంకా పెనమలూరు పైన సీటు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బోడే ప్రసాద్ కాకపోతే వేరే వాళ్ళకి సీటు కేటాయించేసే అవకాశం ఉంది. అవనగడ్డ జనసేన కేటాయించే అవకాశం ఉంది. బండ్రెడ్డి రామకృష్ణతో పాటు మాదివాడ వెంకటకృష్ణ, వికృతి శ్రీనివాస్ ఇలా 3 పేర్లు వినబడుతున్నాయి. కైకలూరు మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోటీ చేసే అవకాశం కనబడుతుంది. ఇక విజయవాడ వెస్ట్
దాదాపుగా బీజేపీకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. బీజేపీ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక నరసరావుపేట సీటు కూడా టీడీపీ పెండింగ్ పెట్టింది, ఆ సీటు కూడా ప్రకటించాల్సి ఉంది. ఇక ప్రకాశం జిల్లా సంబంధించి చూస్తే దర్శితో పాటు చీరాల ఈ 2 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒక సీటు దర్శి జనసేన కోరే అవకాశం కనబడుతుంది. చీరాల టీడీపీనే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా సంబంధించి గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం ఈ 3 నియోజకవర్గాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో ధర్మవరం బీజేపీ దాదాపుగా ఖరారైపోయింది. అనంతపురం ప్రభాకర్ చౌదరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఉంది. గుంతకల్లు మంత్రి జయరామ్తో పాటు జితేంద్ర గౌడ్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి ఖరారయ్యే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం గుంతకల్లు దాదాపుగా గుమ్మనూరు జయరామ్కి ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి కడప జిల్లా సంబంధించి చూస్తే కనుక జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, రైల్వే కోడు ఈ 4 స్థానాలు పెండింగ్లోని. ఈ 4 స్థానాల్లో 2 స్థానాల్ని జమ్మలమడుగు, బద్వేలు బీజేపీ అడుగుతున్నట్టు తెలుస్తుంది. జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రూపేష్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. బద్వేలు సంబంధించి అక్కడ మహిళకి కేటాయించే అవకాశం ఉంది. రాజంపేటకు సంబంధించి కూడా అక్కడ రాజంపేట సీటు కూడా దాదాపుగా టీడీపీకి వెళ్ళే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. అక్కడ చెంగల్రావుకి సీటు కేటాయించే అవకాశం ఉంది. రైల్వే కోడూరు కూడా టీడీపీకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇక ఆలూరు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ పోటీ చేసే అవకాశం. ఆదోని బీజేపీ అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఆదోనిలో బీజేపీ పోటీ చేస్తే కనుక అక్కడ మహిళా అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి సర్వేపల్లి ఒక పెండింగ్ నియోజకవర్గం ఉంది. ఆ పెండింగ్ నియోజకవర్గాన్ని మాజీ మంత్రి ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసినటువంటి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. దీనిపైన రేపు స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. టీడీపీ తన 16 స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. జనసేన కూడా 2-3 రోజుల్లో తన 5 స్థానాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది. రోహిత్. రైట్ రాజేష్, కూటమి మధ్య సీట్ల కుమ్ములాటతో ఇంకా కొన్ని స్థానాలు పెండింగ్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య ఉమ్మడిగా 144 స్థానాలను మాత్రమే ప్రకటించారు. ఇంకా 31 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. టీడీపీ 16 స్థానాలను పెండింగ్లో పెట్టింది. జనసేన 5 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ 1 స్థానాన్ని కూడా అభ్యర్థులను ఎంపిక చేయలేదు, ప్రకటించలేదు. పెండింగ్ స్థానాల్లో పార్టీల మధ్య టికెట్ల పంచాయతీ నడుస్తోంది. టికెట్ ఫైట్తో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్ వైసీపీ అధినేత ప్రకటించారు. పెండింగ్లో ఉన్న స్థానాలు మరొకసారి చూస్తే శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, పాలకొండ, చిపురుపల్లి, ఎస్కోట, పాడేరు, భీమిలి, విశాఖ నార్త్, కాకినాడ టౌన్, అమలాపురం, పోలవరం, మైలవరం, పెనమలూరు, అవనిగడ్డ, కైకలూరు, విజయవాడ వెస్ట్, నర్సరావుపేట, దర్శి, చీరాల, గుంతకల్లు, అనంతపురం టౌన్, ధర్మవరం, కళ్యాణదుర్గం, జమ్మలమడుగు, బద్వేల్, రాజంపేట, రైల్వే కోడూరు, ఆలూరు, ఆదోని, సర్వేపల్లి ఈ స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి.